అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణ డ్రోన్లను వినియోగించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఉపయోగపడుతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ రైతులకు పిలుపునిచ్చారు. రామచంద్రపురం, గంగవరం మండలాల వ్యవసాయ యాంత్రీకరణ కిసాన్లో డ్రోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 7 డ్రోన్లను 7 రైతు గ్రూపులకు 68,60,000 రూపాయలతో పంపిణీ చేయగా వీటిలో 54,88,000 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా అందించిందని మంత్రి తెలిపారు. ఈ మొత్తం వ్యయంలో 13,72,000 రూపాయలుగా రైతు వాటాగా చెల్లించారన్నారు. ఇప్పటికే డ్రోన్ల వినియోగంపై పైలట్లకు 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి వ్యవస్థకు దార్శనికత కలిగిన నాయకుడు అవసరమని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధన కొరకు ముందుకు సాగుతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. నియంత్రించడానికి ఈ ప్రభుత్వం నిరంతరం ఈ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తా ఉంది. అలాగే ఈ డ్రోన్ల విషయం తీసుకునేటప్పటికి సుమారు రాష్ట్రంలో 875 డ్రోన్లు కేటాయిస్తే అందులో మన రామచంద్రపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి రూరల్ మండలం కానీ, అలాగే కే గంగవరం కానీ 7 డ్రోన్లు, అలాగే కాజులూరు మండలానికి సంబంధించి 1 డ్రోను, సుమారు 8 డ్రోన్లు మనకు కేటాయించడం జరిగింది. ఈ డ్రోన్ల విషయంలో ఒక పైలట్, కన్వీనర్, కో కన్వీనర్ లాగా 5 టీం ఉండటం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క డ్రోన్ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఇటు లేబర్ సమస్య అనేది లేకుండా పోతుంది. అంటే మనం నిజంగా ఈ ఎరువులు, ఈ పురుగుల మందులు పిచికారీ చేసేటప్పటికి అవి లేబర్ ద్వారా అయితే ఎంత శాతం పడుతుంది మొక్కల మీద, ఎంత శాతం మనం దాన్ని కాపాడగలుగుతాం పురుగుల నుంచి, ఈ వ్యవసాయం అనేది మనం చెప్పలేం. కానీ డ్రోన్తో అయితే ప్రతి చుక్క విలువగా ఇంచుమించు సుమారు ఎకరానికి 10 నిమిషాల్లో పూర్తి చేసే ప్రక్రియ ఈ డ్రోన్ ద్వారా జరుగుతుంది.